చేరింది. నేను ఆ ఉత్తరం తీసుకొని నిన్న బయలుదేరాను. కానీ నా మిత్రుడు చనిపోయి అప్పటికే 4 రోజులయ్యింది. ఈ పూటకి నన్ను ఆగమన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ నాకు నేనే ఉండలేక బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. కథనానికి దీపపు కాంతి కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. వారి గదికి అవతల చప్పుడైంది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. ముసల్ది ఉంది. ఏ అంది కోపంగా యువతి. పాలు కాచమంటావా పిల్ల అడిగింది ముసలి. ఇందాకే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను వచ్చే ఆవలింతను ఆపుకొని కు వివాహమైందా అని అడిగాడు. హఠాత్తుగా చేసిన ఈ ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి ఏమిటి మీకు వివాహమైందా? ఆమె జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. తెలిసిందిలేండి. వివాహమైతే ఇంటి యజమాని ఉండేవారుగా. మీకు పెళ్లి కాలేదు. అంతేకాదు ఆమె కాలి బొటని వేలతో నేలను గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడుతున్నారే. ఇంకా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు. యువతి కుర్చీలో నుంచి లేచి మీకు నిద్ర వస్తున్నట్టుంది, త్వరగా వెళ్ళి పాలు కాచుకొని తీసుకొస్తాను అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది. సుమారు 1 గంట సేపటికి గది తలుపులు తెరిచిన చప్పుడుకి అతనికి మెలకువ వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాస్ ఉంది. మెల్లగా ఏమండి? జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ ఏమండి పాలు తీసుకుంటారా అంది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాల గ్లాసు అక్కడే పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆమెకేదో అనిపించి